అంటే 56 నుంచి 2013-14 వరకు అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి? ఒక నాగార్జున సాగర్ బౌలార్జ సాధు ప్రాజెక్ట్ ఇచ్చారు, వచ్చిందా? ఓ శ్రీశైలం వచ్చిందా? ఓ జూరాలు వచ్చిందా? ఒక ఎస్ఆర్ఎస్పి వచ్చిందా? ఓ దేవాదులు వచ్చిందా? ఒక కడెం వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా? ఐఐటి వచ్చిందా? IIIT వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ ఉన్న ఈసీఐఎల్ వచ్చిందా? ఐడిపిఎల్ వచ్చిందా? బిహెచ్ఎల్ వచ్చిందా? హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చా? కూర్చోండి, వినాలండి. హైదరాబాద్కి కృష్ణానది జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చినాయా? గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? అవునండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినాయా? మీరు నీళ్ళు తాగుతున్నారు కదా వాళ్ళ, అవి అప్పుడు వచ్చినాయి. గోదావరి నీళ్ళు వచ్చినాయా? మంజీరా నీళ్ళు వచ్చినాయా? ఇవన్నీ అతి తక్కువ బడ్జెట్తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి. వినండి, ఓ బిహెచ్ఎల్ వస్తుంది అన్నప్పుడు నాకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ, అది కేంద్ర ప్రభుత్వం. ఒక బిహెచ్ఎల్ ఇక్కడ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి, దానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలి, ఎంతో కొంత వీళ్ళకు కూడా ధనం సమకూర్చాలి. ఓకే, ఒట్టిగా రాదు. మీరున్నారుగా 10 ఏళ్ళ నుంచి. ఏ బిహెచ్ఎల్ తీసుకొచ్చారు మీరు? ఏ ఈసీఎల్ తీసుకొచ్చారు? ఏ బీడీఎల్ తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు మీరు? ఏం కాలేదు. తెచ్చిన ఐటీఐఆర్నే బాగొట్టారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 2 ఫామ్ హౌస్లు తెచ్చారు తప్ప ఏమి కాలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క 4 ఒక్క నిమిషం అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష నేను ఇంకా తక్కువ చదివాను, వీళ్ళు వినాలని ఆలోచన ఉంటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా నేను చాలా నేను అధ్యక్ష, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ డబ్బులు వాళ్ళు ఎక్కువ మన కోసం ఖర్చు పెట్టారు, మన మీద చాలా ప్రేమ చూపించారు, ఇక్కడ ఆస్తులు సృష్టించారు అని చెప్పట్లే. అతి తక్కువ డబ్బులోనే వాళ్ళు మనకు చేయకపోయినా ఆ ఉన్న దాంట్లోనే ఇన్ని ఆస్తులు వచ్చినాయి. ఆ ఆస్తులు కూడా వాళ్ళు వింటారు, కొన్ని చెప్తేనే వింటాను, అన్ని చెప్తాను మరొకసారి వాళ్ళు అంతా వింటారు. అదే అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, కడెం రిజర్వాయర్, అప్పర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్, నాగార్జున సాగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నల్సర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్రిసాట్, మౌలానా ఆజాద్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. వినాలి మరి మీరు, ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా, ఇవన్నీ ఓపిక లేకపోతే నేనేం చేశాను.